మనం తినే ఆహారం ఎనర్జీగా మారడమే కాదు, మన శరీరంలో కొన్ని వ్యర్థాలను కూడా వదులుతుంది. ముఖ్యంగా రక్తం పాతబడినప్పుడు తయారయ్యే బిలిరబ్బిన్ అనే పసుపు రంగు పదార్థాన్ని కాలేయం ఫిల్టర్ చేయాలి. కానీ లివర్ ఇన్ఫెక్షన్ వలనో లేదా ఇతర అనారోగ్య సమస్యల వలనో ఆ ఫిల్టరింగ్ ఆగిపోయి ఆ పసుపు రంగు వ్యర్థం రక్తం ద్వారా కళ్ళు, గోర్లు మరియు చర్మంలోకి చేరినప్పుడు మనకు కామెర్లు కనిపిస్తాయి. అందుకే కళ్ళు పసుపు రంగులోకి మారాయంటే అది కేవలం రంగు మార్పు కాదు, మీ లివర్ ఇస్తున్న డేంజర్ సిగ్నల్ అని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా నిర్మలమైన నీలి ఆకాశం వైపు చూస్తున్నప్పుడు మీ కళ్ళ ముందు ఏవో చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటి పురుగులు కదులుతున్నట్లు గమనించారా? వాటిని పట్టుకుందామని చూస్తే అవి అలా పక్కకు జారిపోతుంటాయి. చాలా మంది ఇవి కంట్లోని ధూళి కణాలు అనుకుంటారు, కానీ అసలు నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. నిజానికి అవి మీ రక్తంలో ప్రవహించే తెల్ల రక్త కణాలు. మీ కంటి రెటీనా ముందు ఉండే రక్త నాళాలలో ఈ కణాలు ప్రవహిస్తున్నప్పుడు వాటి గుండా వెళ్లే వెలుతురు వలన మనకు అవి అలా మెరుస్తూ కనిపిస్తాయి. దీనినే సైన్స్ భాషలో బ్లూ ఫీల్డ్ ఎంటోప్టిక్ ఫినమినాన్ అంటారు. అంటే మీరు ఆకాశంలో చూస్తుంది బయట ఉన్న బ్యాక్టీరియా కాదు, మీ శరీరంలో అద్భుతమైన రక్షణ వ్యవస్థ. మీకెప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడేం జరుగుతుందో తెలుసా? దెబ్బ తగిలిన మరుక్షణం మన నరాలు మెదడుకి పెయిన్ సిగ్నల్స్ పంపిస్తాయి. వెంటనే మన శరీరంలోని రక్షణ వ్యవస్థ అలర్ట్ అయిపోతుంది. తెల్ల రక్త కణాలు యుద్ధానికి సిద్ధమై గాయం దగ్గరికి చేరుకుంటాయి. దీనివల్ల అక్కడ వాపు లేదా ఎరుపు కనిపిస్తుంది. రక్తం గడ్డకట్టేలా చేసి ఇన్ఫెక్షన్ రాకుండా ఆపుతాయి. అంటే మీకు నొప్పొస్తుందంటే మీ శరీరం మిమ్మల్ని రిపేర్ చేస్తోందని అర్థం. మన బాడీ ఒక అద్భుతమైన మెకానిజం కదా. షుగర్ అంటే మనకు తెలిసిన చక్కెర కాదు బ్రో, అది మధుమేహం లేదా డయాబెటిస్. రక్తంలో గ్లూకోజ్, చక్కెర స్థాయి అన్కంట్రోల్ అయ్యే వ్యాధి. మన ఆహారం నుంచి వచ్చే ఎనర్జీని ఇన్సులిన్ అనే హార్మోన్ సెల్స్లోకి తీసుకెళ్తుంది. కానీ ఇన్సులిన్ సరిగా పని చేయకపోతే లేదా తక్కువగా ఉత్పత్తి అయితే రక్తంలో చక్కెర పేరుకుపోతుంది. దీనివల్ల దాహం ఎక్కువ, మూత్రం తరచు, అలసట, బరువు తగ్గడం వంటివి వస్తాయి. ఇండియాలో 10 కోట్ల మందికి పైగా ఉంది ఈ సైలెంట్ కిల్లర్. కానీ డైట్ ఎక్సర్సైజ్తో 80% కంట్రోల్ చేయొచ్చు. నువ్వు రెడీనా? షుగర్ని జయించడం మొదలెట్టేయి. మన ఒంటికి జ్వరం వచ్చిందంటే అది జబ్బు కాదు, మన బాడీ చేస్తున్న ఒక పెద్ద ఫైట్ అని మీకు తెలుసా? మన శరీరంలోకి వైరస్ లేదా బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ వాటిని అంతం చేయడానికి బాడీ టెంపరేచర్ని పెంచుతుంది. అంటే మన శరీరం ఆ వైరస్ల కోసం ఒక హాట్ ఓవెన్లా మారుతుందన్నమాట. ఎక్కువ వేడి వల్ల ఆ క్రిములు బ్రతకలేవు. అందుకే జ్వరం వచ్చినప్పుడు నీరసంగా అనిపించినా లోపల మన వైట్ బ్లడ్ సెల్స్ మాత్రం యుద్ధం చేస్తూ మనల్ని కాపాడుతుంటాయి. సో ఫీవర్ అంటే మన బాడీ మన కోసం చేసే సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఈ ప్రశ్న మనల్ని ఎప్పుడు కదిలిస్తుంది. 2025లో నాసా చీఫ్ సైంటిస్ట్ ఏమన్నారంటే మనకు ఏలియన్ లైఫ్ సంకేతాలు త్వరలోనే కనిపిస్తాయి అని అన్నారు. ఇప్పుడు 2026లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ K2-18b ప్లానెట్లో డైమిథైల్ సల్ఫైడ్, డైమిథైల్ డీసల్ఫైడ్ గ్యాస్లను కనుక్కున్నారు. ఇవి భూమిపై మాత్రమే జీవులు ఉత్పత్తి చేసేవి. ఈ ప్లానెట్ మన భూమికి 124 లైట్ ఇయర్స్ దూరంలో హ్యాబిట్యువల్ జోన్లో ఉంది. సైంటిస్టులు 67% మంది ఏలియన్ లైఫ్ ఉందని నమ్ముతున్నారు. కానీ పెర్మా పారాడాక్స్ ఏమంటుందంటే అంత పెద్ద యూనివర్స్లో ఎందుకు మనకు ఎలాంటి సంకేతాలు లేవు అంటుంది. మనమే మొదటి సివిలైజేషన్ కావచ్చు, లేదా గ్రేటర్ ఫీల్డర్ అడ్డుపడుతుంది. ఏమైనా ఏలియన్స్ రహస్యం మరింత ఆసక్తికరంగా మారుతుంది. మీరేమంటారు? ఏలియన్స్ ఉన్నాయా లేదా? కిడ్నీలు డ్యామేజ్ అవుతే ఏమవుతుందో తెలుసా? కిడ్నీలు డ్యామేజ్ అయితే శరీరం అంతా విషం పేరుకుపోతుంది. డయాబెటీస్, హై బీపీ, తక్కువ నీళ్లు తాగడం, అధిక ఉప్పు, పెయిన్ కిల్లర్స్ వాడటం వల్లే కిడ్నీలు నెమ్మదిగా దెబ్బతింటాయి. అప్పుడు కాళ్ళు చేతులు వాచిపోతాయి, అలసట, రక్తహీనత, రక్తపోటు పెరుగుతుంది. చివరికి డయాలసిస్ లేదా కొత్త కిడ్నీ కావాల్సి వస్తుంది. కాబట్టి రోజుకి 3 లీటర్ల నీళ్లు తాగండి, ఉప్పు తగ్గించండి, షుగర్ కంట్రోల్ చేసుకోండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఈ భారీ విశ్వంలో మన ఎర్త్ మాత్రమే జీవులతో నిండి ఉందా? బిలియన్స్ నక్షత్రాలు, కోట్లాది గ్రహాలు, మనలాంటి మనుషులు వేరే గ్రహాలలో ఉండొచ్చు కదా. ఫెర్మా పారాడాక్స్ అంటే ఏంటో తెలుసా? ఫెర్మా పారాడాక్స్ అంటే అంతా ఉంటే ఏలియన్స్ ఎక్కడా అని అడిగే ప్రశ్న. కానీ 2025లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ K2-18b గ్రహంలో డైమిథైల్ సల్ఫైడ్ గ్యాస్ను కనుక్కుంది. ఇది భూమిపై జీవులు మాత్రమే సృష్టించేది. అంటే మైక్రోబియల్ లైఫ్ ఉండొచ్చు కదా. నాసా సైంటిస్టులు ఇంకా ఏలియన్ లైఫ్ కొనుక్కుంటామని చెబుతున్నారు. మల్టీ యూనివర్స్ థియరీ ప్రకారం వేరే యూనివర్సులలో మనలాంటి ప్రపంచాలు ఉండొచ్చు. మార్స్లో పాత జీవుల గుర్తులు, అలాగే ఎన్నో గ్రహాల మీద ఎన్నో వింతలు కనుక్కున్నారు. ఏలియన్స్ మనల్ని చూస్తున్నారా? ఇంకా ఎన్నో రహస్యాలు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఏమి చేసినా నోటి దుర్వాసన తగ్గడం లేదా?
నోటి దుర్వాసనకు టాన్సిల్స్ స్టోన్స్ పెద్ద కారణం. మన టాన్సిల్స్లో చిన్న చిన్న గుహలు ఉంటాయి. వాటిలో ఆహారం మిగిలినవి, చనిపోయిన కణాలు, బ్యాక్టీరియా చిక్కుకుంటాయి. ఇవి కాలక్రమేణా గట్టిపడి చిన్న రాళ్ళుగా టాన్సిల్ స్టోన్స్గా మారుతాయి. ఈ స్టోన్స్ మీద బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. ఆ బ్యాక్టీరియా ప్రోటీన్స్ని కూలబెట్టి సల్ఫర్ కాంపౌండ్స్ని విడుదల చేస్తుంది. అవి బాగా దుర్వాసన కలిగి ఉంటాయి, గుడ్లు కుళ్ళినట్టు. అందుకే నోటి నుంచి నిరంతరం దుర్వాసన వస్తుంది. బ్రష్ చేసినా, మౌత్ వాష్ వాడినా పూర్తిగా పోదు. స్టోన్స్ తీసివేస్తేనే దుర్వాసన తగ్గుతుంది. గమనించండి, మీ గొంతులో తెల్లటి గడ్డలు కనిపిస్తే అవి టాన్సిల్ స్టోన్స్ అని. మీకు ఇది తెలుసా? సోపు గింజలు తినడం వలన కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. మీరు ఒకవేళ స్ట్రెస్ వల్ల ఫీల్ అవుతున్నట్లయితే 1-2 యాలకులు తినడం వలన స్ట్రెస్ అనేది తగ్గించేస్తుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఒక లెమన్ని వాటర్లో కలిపి స్నానం చేయడం వలన స్కిన్ అనేది స్మూత్గా తయారవుతుంది. మీకు ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ ఉన్నట్టయితే లవంగం వాటర్ని తాగడం వలన బెల్లీ ఫ్యాట్ని తగ్గించేస్తుంది. అలాగే మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. డైజెషన్ అనేది త్వరగా జరుగుతుంది. మీరు ఒకవేళ డైలీ కూల్ డ్రింక్స్ తాగుతున్నట్లయితే త్వరలోనే మీ లివర్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంది. అవును, కూల్ డ్రింక్స్ అనేవి లివర్ని పాడు చేస్తాయి. అలాగే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ 90% ఉంది. కూల్ డ్రింక్స్లో అధికంగా కెఫైన్ మరియు షుగర్ని కలుపుతారు. ఇవి మన హెల్త్ని త్వరగా పాడు చేస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పాతకాలంలో గర్భిణులకు సాధారణ డెలివరీలు సర్వసాధారణం. కానీ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో దాదాపు 99% సిజేరియన్లు ఎందుకు జరుగుతున్నాయని? నిజానికి ప్రైవేట్ హాస్పిటల్స్ సిజేరియన్లకు ఎక్కువ ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే అవి ఎక్కువ డబ్బులు సంపాదిస్తాయి. ఆపరేషన్ ఫీజులు, ఎక్కువ రోజులు హాస్పిటల్ స్టే, మరిన్ని టెస్టులు, డాక్టర్లకు కూడా సౌకర్యం. సమయానికి షెడ్యూల్ చేసి ముగించవచ్చు. రాత్రిపూట వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. మరి గర్భిణీలు చాలామంది నొప్పి భయంతో లేదా ఆధునిక జీవన శైలి కారణంగా ఎంచుకుంటారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయానికి వస్తే అవి ఫ్రీ డెలివరీలపై ఫోకస్ చేస్తాయి. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ పాలసీలు సహజ జనాలను ప్రోత్సహిస్తాయి. అనవసర ఆపరేషన్లు తగ్గించి ఖర్చులు ఆదా చేస్తాయి. ఇండియాలో ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియన్ రేటు సుమారు 40%కు పైగా ఉంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూస్తే 12% మాత్రమే ఉంది. ఇది మన హెల్త్ సిస్టంలోని డార్క్ సైడ్. డబ్బు కోసం హెల్త్ని రిస్క్ చేస్తున్నారా? మీరు ఏమంటారు? ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ప్రపంచంలో ఎన్నో జంతువులు ఉన్న పాము మరియు ముంగిసుల మధ్య ఎందుకు అంత గొడవలు జరుగుతాయో తెలుసా? ఇది సర్వైవల్ ఇన్స్టింక్ట్ వల్ల 2 ప్రీడియేటర్స్ టెటోరియల్ ఒకరినొకరు థ్రెట్గా భావిస్తాయి. ముంగిసులు పాములను తినడానికి ప్రత్యేకంగా డిజైన్ అయ్యాయి. వాటి బాడీలో స్పెషల్ రిసెప్టర్స్ ఉంటాయి. ముంగిసులు పాము విషయాన్ని రెసిస్టెంట్ చేసుకోగలవు. పాములు ముంగిసుల బేబీలను టార్గెట్ చేస్తాయి. కాబట్టి ముంగిసులు సెల్ఫ్ డిఫెన్స్లో పాములతో ఫైట్ చేస్తాయి. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటంటే ముంగిసులకు లైట్నింగ్ ఫాస్ట్ రిఫ్లెక్షన్ ఉంటుంది. అంటే పాము కాటేసే లోపల అది ఎలాగోలా తప్పించుకుంటుంది. పాము మరియు ముంగిసు మధ్య జరిగే గొడవనే ఎవల్యూషనరీ ఆర్మ్ రేస్ అంటారు. ఒకసారి ఊహించండి, భారతదేశంలో ఒక్క పాము కూడా లేకుంటే ఎట్లా ఉంటుందో. మొదట్లో సూపర్గా అనిపిస్తుంది కదా, పాము కాటు భయం లేకుండా స్వేచ్ఛగా తిరగొచ్చు. కానీ రియాలిటీ ఏమిటంటే పాములు లేకపోతే ఎలుకలు లక్షలాదిగా పెరిగి పొలాలు, గోధుమలు అంతా ధ్వంసం చేస్తాయి. దేశం ఆహార సంక్షోభంలో పడి కరువు కాటకాలు వస్తాయి. ప్లేగు వంటి భయంకర వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. పక్షులు, ముంగిసులు, ఇతర జంతువులకు ఆహార గొలుసు పూర్తిగా దెబ్బతింటుంది. పాములు లేని భారతదేశం ఎకాలజికల్ డిజాస్టర్ అవుతుంది. పింపుల్స్ వస్తే ఎన్నో క్రీమ్స్, ఎన్నో సొల్యూషన్స్ వాడతారు. కానీ అసలు ఆ పింపుల్స్ ఎందుకు వస్తాయో అని ఆలోచించారా? మొదటగా చర్మంలోని నూనె గ్రంథాలు సీబంని ఎక్కువగా విడుదల చేయడం వల్ల సీబంలో మృత చర్మ కణాలు కోరుకుపోయి చర్మ రంధ్రాలకు అడ్డపడడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. యుక్త వయసులో హార్మోన్లలో కలిగే మార్పులు, సరైన ఆహార అలవాట్లు లేకపోవడం, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఎక్కువగా పాల ఉత్పత్తులు తీసుకోవడం, కొన్ని రకాల మెడిసిన్లు వాడకం వల్ల మొటిమలు వస్తాయి. డైలీ క్యారెట్, అల్లం మరియు ఆరెంజ్ కలిపిన జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా? క్యారెట్, అల్లం మరియు ఆరెంజ్ కలిపిన జ్యూస్ తాగడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. క్యారెట్లోని బీటా కెరోటిన్ కంటికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరెంజ్లోని ఫైబర్స్ అలాగే విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ విటమిన్ సి అనేది ఎముకలను బలంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అలాగే చర్మం అనేది మెరుస్తుంది. అల్లంలో జింజరాల్ ఉంటుంది. ఇది జీవక్రియకు మద్దతు ఇస్తుంది. ఈ 3 కలిపి తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. వీటిలోని ఫైబర్స్, విటమిన్స్ అనేవి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. భూమికి మరో కొత్త చంద్రుడు ఉన్నట్లు గుర్తించిన పరిశోధకులు. భూమికి ఇప్పుడు 2 చంద్రులు ఉన్నారనే వార్తలలో సోషల్ మీడియాలో హోరెత్తుతుంది. ఎందుకంటే 2 చంద్రుడు 2025 PN7 అనే చిన్న గ్రహ శకలంతో ముడిపడి ఉందన్న సమాచారం. దీనిని క్వాసీ మూన్ అంటారు. దీనిని మొదట హవై విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ఒక సాధారణ టెలిస్కోప్ సర్వే సందర్భంగా గమనించింది. హవైలోని మౌంట్ హెలికాలాపై దీనిని గుర్తించారు.
దోమలు చెవుల దగ్గర ఎందుకు చప్పుడు చేస్తాయో తెలుసా? మానవ శ్వాస, శరీరం వేడి మరియు చెమట నుంచి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ CO2కు దోమలు ఆకర్షణీయమవుతాయి. అవి 50 మీటర్ల దూరం నుంచే CO2ను గ్రహించగలవు. ముక్కు మరియు నోటి నుంచి విడుదలయ్యే CO2 వల్ల అవి మన తల, చెవులు చుట్టూ తిరుగుతూ రెక్కలు ఆడిస్తున్నప్పుడు వాటి చప్పుడును మనం మరింత స్పష్టంగా వింటాం. దోమలు సెకండ్కు 1000 సార్లు రెక్కలను ఆడిస్తాయి. మగదోమల కంటే ఆడదోమల రెక్కల శబ్దం ఎక్కువ. చికెన్ లేదా మటన్లో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా? మటన్లో ఉండేది రెడ్ మీట్ అని, ఇందులో ఎక్కువగా ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తరచూ మటన్ తినేవారికి పక్షవాతం, గుండెపోటు ఎక్కువగా వచ్చే ముప్పు ఉందని తెలిపారు. చికెన్లో లీన్ ప్రోటీన్ అధికంగా ఉంటుందని, ఇందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువని వివరించారు. కాబట్టి మాంసాహార ప్రియులు స్కిన్లెస్ చికెన్ లేదా చేపలను తీసుకోవాలని సూచించారు. ఏ దేశంలో 95 ఏళ్లుగా ఒక బిడ్డ కూడా పుట్టలేదో తెలుసా? వాటికన్ సిటీ 1929లో ఏర్పాటు కాగా అప్పటి నుంచి ఆ దేశంలో ఒక్క శిశువు కూడా పుట్టలేదు. ఆ దేశంలో ఆసుపత్రులు లేకపోవడమే దీనికి కారణం. ప్రపంచంలో కల్లా చిన్న దేశంగా పేర్కొన్న వాటికన్ సిటీ వైశాల్యం కేవలం 120 ఎకరాలు మాత్రమే. దగ్గరలోనే మరుగైన వైద్య సదుపాయాలు ఉండడంతో ఆ దేశంలో ఆసుపత్రిని తెరవలేదు. గర్భిణీలు డెలివరీ డేట్కు ముందు సమీపంలోని దేశానికి వెళ్ళి అక్కడ ప్రసవించాలనే నియమం వాటికన్ సిటీలో ఉంది. భారతదేశంలో ఆదివారం మూసి ఉండే రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్ నగర్ రైల్వే స్టేషన్ ప్రతి ఆదివారం మూసివేసి ఉంటుంది. ఈ స్టేషన్ మాస్టర్ ప్రతి ఆదివారం బర్ధమాన్ నగరానికి వెళ్లి రైలు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో స్టేషన్లో మరే ఇతర సిబ్బంది ఉండరనే కారణంతో ఆ రోజు టికెట్ కౌంటర్ పూర్తిగా మూసివేస్తారు. ఇక్కడ ఆగే ఏకైక ప్యాసింజర్ రైలు ఆదివారం నడవకపోవడం కూడా ఒక కారణంగా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేయకపోతే రక్తపోటు, డయాబెటీస్ ముప్పు పెరుగుతుందని తెలుసా? బ్రేక్ఫాస్ట్ మానేస్తే మెటబాలిక్ సిండ్రోమ్ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది పలు తీవ్ర అనారోగ్య సమస్యలకు కలయిక. ఇది అధిక రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు, టైప్ 2 డయాబెటీస్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అల్పాహారం మానేస్తే రోజులో ఎక్కువ ఆహారం తింటామని, ఇది జీవక్రియ రుగ్మతలకు దారితీస్తుందని కూడా అధ్యయనం పేర్కొంది. 4 రోజుల పాటు నిమ్మకాయ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా? నిమ్మకాయలో 30 ప్రయోజనకరమైన ప్లాంట్స్ కాంపౌండ్స్ ఉంటాయని నిపుణులు తెలిపారు. తాజా నిమ్మరసాన్ని 4 రోజుల పాటు ఉదయాన్నే తాగితే శరీరం ఐరన్ వంటి ఖనిజాలను గ్రహించుకోవడానికి ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. కొలాజన్ ఉత్పత్తికి కీలకమైన విటమిన్ సి నిమ్మకాయలలో పుష్కలంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి, జుట్టు, కీళ్ల సంరక్షణలో కొలాజన్ కీలక పాత్ర పోషిస్తుంది అని వివరించారు. ఫిఫా వరల్డ్ కప్ 2030 కోసం మొరాకోలో 30 లక్షల వీధి కుక్కల హతం. ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2030 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశాలలో మొరాకో ఒకటి. స్పెయిన్, పోర్చుగల్తో కలిసి ఈ టోర్నమెంట్ను మొరాకోలో సంయుక్తంగా నిర్వహిస్తుంది. అయితే ఈ మెగా ఈవెంట్కు ముందు మొరాకోలో వేలాదిగా వీధి కుక్కలను చంపేస్తుందని జంతు హక్కుల సంస్థలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. రోజు బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? పరగడుపున బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బాగా గ్రహిస్తుందని న్యూట్రిషియన్స్ వెల్లడించారు. ఇది రక్తపోటు ఉన్నవారికి, బీపీ ఉన్నవారికి ప్రమాదకర హోమోస్టిన్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బీట్రూట్ జ్యూస్లోని ఫైబర్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీట్రూట్లో ఉండే నైట్రేట్లు కండరాలకు ఆక్సిజన్, పోషకాలు ప్రసరణ వేగాన్ని పెంచి వాటి బలోపేతానికి దోహదం పడతాయి. పులస చేప తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? ఈ పులస చేప గోదావరి నదిలో మాత్రమే లభ్యమవుతుంది. పులస చేపలను ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పులస చేపలో మంచి కొవ్వు ఉంటుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రిస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా మతిమరుపును తగ్గిస్తుంది. పులస చేపలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. పులస చేపలో ప్రోటీన్ల కారణంగా సులభంగా బరువు తగ్గుతారు. ఈ పులస చేపలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వర్షం పడేటప్పుడు కరెంటు పోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? సాధారణంగా ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. వర్షాలు పడినప్పుడు ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లపై చెట్లు కొమ్మలు పడడం, లైన్లు ఒకదానికొకటి రాసుకోవడం వంటివి జరుగుతాయి. వీటి వల్ల ట్రిప్పింగ్ జరిగి ఫీడర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. వర్షం పడేటప్పుడు పవర్ కట్లకు ఇది ప్రధాన కారణం. అలాగే ఎక్కువసేపు వర్షం పడినప్పుడు బూషింగ్లు,
స్విచ్లు వంటి ఇన్సులేషన్ మూలకాలు దెబ్బతిని విద్యుత్ కోత ఏర్పడవచ్చు. పాము కాటేసిన ముంగిస ఎందుకు చావదో తెలుసా? ముంగిస శరీరంలో ఎసిటైల్ కోలిన్ అనే రసాయనం ఉంటుంది. పాము విషం శరీరంలోకి ప్రవేశించగానే ముంగిస రక్తంలోని ఈ రసాయనం విషంతో కలిసి దాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఇక ముంగిసలు పాములను చంపి తినగలవు. అయితే ఇది అంత సులువుగా జరగదు. చాలాసేపు పోరాడి పాములు వలిసిపోయాకే ముంగిసలు వాటిపై పైచేయి సాధించగలవు. ఈ క్రమంలో పాము మరీ ఎక్కువగా విషం విడుదల చేస్తే ముంగిసలు సైతం తమ శక్తిని కోల్పోతాయి. భారత్తో పాటు ఏ దేశాలు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారో తెలుసా? భారత్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. దీంతో పాటు దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, బహ్రెయిన్, కాంగో రిపబ్లిక్, లెచిస్టైన్లో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటారు. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా 1945 ఆగస్టు 15న జాపనీస్ పాలన నుంచి స్వాతంత్రం పొందాయి. బహ్రెయిన్కు 1971 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం వచ్చింది. భారత్లో ఏటా 20,000 మరణాలకు ర్యాబిస్ కారణమవుతుందని అంచనా వేసిన WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా ప్రకారం భారత్లో ఏటా 18,000 నుండి 20,000 మరణాలకు ర్యాబిస్ కారణమవుతుంది. నమోదవుతున్న ర్యాబిస్ కేసులు మరణాల్లో దాదాపు 30 నుండి 60% 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలవే అని WHO తెలిపింది. ర్యాబిస్ నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడం, టీకాలు వేయడంలో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలోని ర్యాబిస్ మరణాలలో 36% వాటా భారత్దేనని WHO తెలిపింది. శాస్త్రవేత్తలు తమ తొలి ప్రయోగాన్ని ఎలుకలపైనే ఎందుకు చేస్తారో తెలుసా? DNAలో సారూప్యతతో పాటు మెదడు నిర్మాణం, రోగనిరోధక వ్యవస్థలు ఎలుకలు మనుషులలో దాదాపు ఒకేలా ఉండడంతో శాస్త్రవేత్తలు తమ కొత్త ప్రయోగాన్ని మానవులకు బదులుగా ఎలుకలపై చేస్తారు. మనుషుల్లానే ఎలుకలకు అనేక వ్యాధులు సోకడంతో పాటు అవి తక్కువ కాలం అనగా 2 నుంచి 7 ఏళ్ళు జీవిత కాలాన్ని కలిగి ఉంటాయి. దీంతో ఎలుకలపై ప్రయోగ ప్రభావాన్ని వేగంగా గుర్తించవచ్చు. వాటిపై ప్రయోగం చేయడం వల్ల ఎలాంటి నైతిక సమస్యలు ఉండవు. రాత్రిపూట కుక్కలు మొరగడానికి కారణం ఏమిటో తెలుసా? ఇతర కుక్కలతో సంభాషించేందుకు, తమ తోటి కుక్కలను పిలిచేందుకు, శత్రు కుక్కలను దూరం పెట్టేందుకు కుక్కలు రాత్రిపూట అరుస్తుంటాయి. అలాగే తమ ఆధీనంలో ఉన్న ప్రాంతం గురించి ఇతర కుక్కలకు తెలియజేయడానికి, దాడుల నుండి కాపాడుకునేందుకు రక్షణాత్మక వ్యూహంలో భాగంగా మురుగుతుంటాయి. తమ అవసరాలు అనగా ఆకలి, దప్పిక తీరిపోయినా, తెలియని మనుషులు కనిపించినా, పెద్ద శబ్దాలు వినిపించిన ఆందోళనలో మురుగుతాయి. పిల్లల కంటి చూపు విషయంలో తల్లిదండ్రులు విస్మరించకూడని 5 లక్షణాలేంటో చెప్పిన నిపుణులు. పిల్లలు తమ కంటి చూపు మందగించిందని గ్రహించలేరని నిపుణులు తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు విస్మరించకూడని 5 ప్రారంభ లక్షణాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. తరచుగా కళ్ళు మూసుకోవడం, స్క్రీన్కు దగ్గరగా కూర్చోవడం, అలసిపోయినా తరచుగా కళ్ళు రుద్దుకోవడం, చదువుతున్నప్పుడు ఒక కన్ను మూసుకోవడం, కంటి నొప్పి వంటివి కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని వివరించారు. మనం తినే చికెన్ అనేది ఒకప్పుడు టైనోసర్ అనే డైనోసర్ జాతికి చెందినది. ఒకప్పుడు చైనా ప్రజలు మన ఇండియాని టయాంజు అని పిలిచేవారు, అంటే స్వర్గం అనే అర్థం. ఐస్లాండ్ అనే దేశంలో ఎటువంటి ఆర్మీ ఉండదు. అలాగే ఈ దేశంలో ఒక్క దోమ కూడా ఉండదు. సాధారణంగా అన్ని దేశాలలో నదులు అనేవి ఉంటాయి, కానీ సౌదీ మరియు దుబాయ్ దేశాలలో నదులు అనేవి ఉండవు. నార్వే దేశంలో ఏ దేశం స్టూడెంట్ అయినా అక్కడ ఉన్న యూనివర్సిటీస్లో ఫ్రీగా చదువుకోవచ్చు. మీరు మీ మోచేయిని గిచ్చినట్టయితే మీకు ఎటువంటి నొప్పి తెలియదు. యాపిల్స్ యొక్క సీడ్స్లో సైనైడ్ అనే పాయిజన్ ఉంటుంది. ఈ సీడ్స్ తినడం వలన ఒక మనిషి 1 మినిట్లో చనిపోయే అవకాశం ఉంది. డాగ్స్ అనేవి వాటి ఓనర్ని 11 కిలోమీటర్స్ దూరంగా ఉన్నప్పుడే స్మెల్ చేయగలవు. రష్యా నుండి అమెరికా దేశానికి కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే. పెంగ్విన్స్ అనేవి ఒకప్పుడు 6 ఫీట్ హైట్ ఎగరగలవు. కెనడా పాస్పోర్ట్స్ అనేవి చీకటిలో వెలుగుతాయి. మన ఇండియాలో ఫస్ట్ స్ట్రీట్ లైట్స్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఫెరారీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనేవారు ఫెరారీ కార్ని కొనలేరు. మీరు ఒకవేళ మ్యాగ్నెట్ని హీట్ చేసినట్టయితే అది మ్యాగ్నెటిజంని కోల్పోతుంది. హ్యామర్ హెడ్ అనే ఈ షార్క్ 360 డిగ్రీస్ వ్యూని చూడగలదు. మన ఎర్త్పై కోల్డెస్ట్ ప్లేస్ ఫిజీ, అంటార్క్టికా. ఇక్కడ సుమారు -93.2 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. రష్యాలో ఎక్కువగా నదులు ఉంటాయి. యూకే ఫస్ట్ నేషనల్ యాంథమ్ని స్టార్ట్ చేసింది. మీరు నార్త్ కొరియాలో బైబిల్ని కొనడం ఇల్లీగల్. మీరు దుబాయ్లో హెలికాప్టర్ని ట్యాక్సీగా బుక్ చేసుకోవచ్చు. చైనాలో స్టూడెంట్స్ ఏ ఎగ్జామ్లో అయినా కాపీ కొడితే వారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. నాసాలో ప్రతి 10 సైంటిస్ట్స్కి 4 మెంబర్స్ మన ఇండియన్సే ఉంటారు. సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా గోల్డ్ మైన్స్ అనేవి ఉంటాయి.
యుఎస్ఏలో ఎక్కువగా కార్న్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. న్యూజిలాండ్లో ప్రతి మనిషికి సుమారు 5 గొర్రెలు ఉంటాయి. ఓరియో బిస్కెట్ డిజైన్ తయారు చేయడానికి సుమారు 4 years టైం పట్టింది. ఎక్కువగా విండో సీట్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఒంటరిగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఏరోప్లేన్లో ఫుడ్ అనేది టేస్టీగా ఉండదు, ఎందుకంటే గాలిలో ఉన్నప్పుడు టేస్ట్ రిసెప్టర్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. ఏరోప్లేన్స్లో సీట్స్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి, ఎందుకంటే బ్లూ కలర్ అనేది భయాన్ని మరియు యాంగ్జైటీని తగ్గిస్తుంది. డాగ్స్కి 13 types ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. పెంగ్విన్స్ యొక్క లెగ్స్ అనేవి వాటి బాడీ కంటే ఎంతో హైట్గా ఉంటాయి. డాల్ఫిన్స్ అనేవి వాటర్ని తాగవు, అవి వాటి ఫుడ్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి. మీరు ఒకవేళ ఐస్ క్యూబ్స్ అనేవి టాప్ వాటర్తో చేస్తే అవి వైట్ కలర్లో ఉంటాయి, అదే బాయిల్డ్ వాటర్తో చేస్తే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. టైగర్కి ఉన్నటువంటి స్ట్రిప్స్ అనేవి వాటి స్కిన్కే ఉంటాయి, అవి వాటి హెయిర్ వల్ల రావు. నత్త యొక్క టీత్ అనేవి ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈ కంగారు ర్యాట్ అనేది వాటి ఎంటైర్ లైఫ్లో వాటర్ని అసలు తాగవు. థ్రెడ్మిల్స్ అనేవి జైల్లో ఉన్న వ్యక్తుల కోసం పనిచేయించేందుకు 1818లో తయారు చేశారు. 40 మిలియన్ల సంవత్సరాల క్రితం పెంగ్విన్స్ అనేవి 6 feet ఉండేవి. కంగారూస్ అనేవి నడవలేవు, అందుకే అవి ఎగురుతూ ఉంటాయి. కాటన్ క్యాండీని ఒక డెంటిస్ట్ తయారు చేశారు. డైమండ్స్ అనేవి ఎక్స్రేలో కనపడవు. యాపిల్స్లో 25% ఎయిర్ ఉండడం వలన అవి వాటర్లో ఫ్లోట్ అవుతాయి. మీరు ఒక యాపిల్ని తినడం వలన మీ నోటి నుండి వచ్చే దుర్వాసనని తగ్గించవచ్చు. సింహాలు వాటి రోజులో 16 నుండి 20 గంటలు నిద్రలోనే గడుపుతాయి. రష్యా దేశం అమెరికా దేశం కంటే 2 రెట్లు పెద్దది. ఇక్కడ 11 రకాల టైం జోన్స్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో సుమారు 10,600 బీచ్లు ఉన్నాయి. మీరు డైలీ ఒక బీచ్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న బీచ్లన్నీ చూసేందుకు మీకు సుమారు 29 సంవత్సరాలు పడుతుంది. జిరాఫీలు అనేవి ఒక రోజులో 70% టైం తినడానికే కేటాయిస్తాయి. ఒక ఒంటె ఒకేసారి 100 లీటర్స్ వాటర్ని జస్ట్ 13 minutesలో తాగేయగలదు. ఫ్లెమింగోస్ అనే పక్షులు సాధారణంగా పింక్ కలర్లో ఉండవు, అవి ఫుడ్ తిన్నప్పుడు బ్లూ గ్రీన్ ఆల్గే వలన పింక్ కలర్లోకి మారుతాయి. ఓన్లీ మగవాటిని మాత్రమే పికాక్స్ అంటారు, ఆడవాటిని పీహెన్స్ అంటారు. బనానా ట్రీస్ అనేవి ట్రీస్ కాదు, అవి వుడ్ జాతికి చెందినవి. పైనాపిల్ అనేది సింగిల్ ఫ్రూట్ కాదు, కొన్ని పైన్ బెర్రీస్ కలిస్తే పైనాపిల్ అవుతుంది. భూమి మీద 6 months ఆక్సిజన్ తయారు చేయడానికి $38 trillion ఖర్చు అవుతుంది, కానీ చెట్లు ఆక్సిజన్ని ఫ్రీగా రిలీజ్ చేస్తాయి. సన్బేర్స్ అనే ఈ ఎలుకబంట్లు ఎంతో పొడవాటి టంగు ఉంటుంది, దీనివలన అవి ఎక్కువగా హనీ మరియు ఫుడ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. కాక్రోచెస్ అనేవి గంటకి 4 kilometers స్పీడ్తో ట్రావెల్ చేయగలవు. ఒక ఎలిఫెంట్ సుమారు 60 నుండి 90 సంవత్సరాల వరకు జీవిస్తుంది. మీరు వాటర్ బాటిల్ మీద చూసే ఎక్స్పైరీ డేట్ అనేది వాటర్కి కాదు, అది బాటిల్కి ఎక్స్పైరీ డేట్ మాత్రమే. జపాన్లో ఇలా రోడ్స్ మీద మ్యూజిక్ సింబల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ పర్సన్ రోడ్డు మీద కరెక్ట్ స్పీడ్తో వెళ్తాడో అప్పుడు ఆ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. మనుషులు ఎక్కువగా వాటర్ తాగిన తర్వాత టీని తాగుతారు. ఒక బ్యాంబూ ట్రీ అనేది డైలీ 1 meter హైట్ పెరుగుతుంది. ఒక నెమలి ఎగిరినప్పుడు అది ఇలా ఉంటుంది. పెరూలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అనేది ఒక అమ్మాయి రూపంలో ఉంటుంది. దీన్ని వాటర్ ఫాల్స్ ఆఫ్ ది బ్రైడ్ అని అంటారు. మోటరోలా అనే కంపెనీ ఫస్ట్ హ్యాండిల్డ్ మొబైల్ ఫోన్స్ను 1973లో డిజైన్ చేసింది. ఒక డాగ్ అనేది తన ఓనర్ ఎవరి వల్ల ఇరిటేట్ అవుతున్నాడో స్మెల్ చేయగలవు. ప్రపంచంలో ఫస్ట్ ఫారెస్ట్ ఫుట్బాల్ కోర్ట్ని రష్యాలో తయారు చేశారు. సౌదీలో ఆయిల్ కంటే వాటర్ బాటిల్ కాస్ట్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. వర్షం పడేటప్పుడు మన భూమి నుండి వచ్చే స్మెల్ను పెట్రిచోర్ అంటారు. ప్రపంచంలో వటికన్ సిటీ అనేది చిన్న కంట్రీ, ఇక్కడ 600 మంది జనాభా మాత్రమే ఉంటారు. రాజస్థాన్లో ఉన్నటువంటి కుంబాలా ఫోర్ట్ అనేది చైనా వాల్ తర్వాత 2వ అతిపెద్ద వాల్గా పిలువబడతారు. బ్రిటిష్ కరెన్సీ అయినటువంటి పాండ్ అనేది అత్యంత పురాతనమైన కరెన్సీ. ఇది సుమారు 1200 సంవత్సరాల క్రితం నుండి వాడకంలో ఉంది. ట్రావెలింగ్ చేయడం వలన మన బ్రెయిన్ ఎంతో షార్ప్గా ఉంటుంది, అలాగే యాంగ్జైటీని తగ్గిస్తుంది. ప్రతి కంట్రీకి ఒక కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీకి ఆ కంట్రీలో ఎంతో వాల్యూ ఉంటుంది. ఆ కరెన్సీ ఎదుగుదల వలన ఆ కంట్రీకి ఎంతో పేరు వస్తుంది. ఇవాళ మన ఇండియన్ రూపీ అయినటువంటి ఒక కరెన్సీ ఏ దేశంలో ఎంత వాల్యూ ఉంటుందో తెలుసుకుందాం. అలాగే ఈ దేశాలలో మీరే ధనవంతులు. ఈ దేశాలలో మీ జీవితాన్ని ఎంతో లగ్జరీగా గడపవచ్చు. నెంబర్ 1 వియత్నాం. వియత్నాం అనేది ఒక గొప్ప సాంస్కృతిక దేశం. ఇక్కడ ఎన్నో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, రుచికరమైన వంటకాలు ఉంటాయి. ఇక్కడ ఎన్నో చారిత్రకమైన ప్రదేశాలు కూడా ఉంటాయి.
ఇక్కడ మన ఒక ఇండియన్ రూపీ సుమారు 295 వియత్నామీస్ డాంగ్తో సమానం. నెంబర్ 2 లావోస్. ఇక్కడ ఎన్నో కట్టడాలు మరియు ఎన్నో చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉంటాయి. ఈ దేశంలో ఎక్కువగా నదులు ఉంటాయి. ఇక్కడ అద్భుతమైన ల్యాండ్స్కేప్స్ మరియు ఎంతో గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఇండియన్ రూపీ సుమారు 250 లావోటియన్ కిప్తో సమానం. నెంబర్ 3 ఇండోనేషియా. ఇండోనేషియా అనేది విభిన్న పర్యాటక ప్రదేశాలకు ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో ఎక్కువగా బీచ్లు, అగ్నిపర్వతాలు, దేవాలయాలు, ఎంతో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. ఇక్కడ ఒక ఇండియన్ రూపీ సుమారు 191 ఇండోనేషియన్ రూపాయితో సమానం. నెంబర్ 4 ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్కి ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఇక్కడ ఎన్నో న్యాచురల్ రిజర్వ్స్ అలాగే న్యాచురల్ రిసోర్సెస్ కలిగి ఉంటాయి. ఈ దేశంలో ఎక్కువగా మైనింగ్ చేస్తారు. ఇక్కడ మన ఇండియన్ రూపీ సుమారు 146 ఉజ్బెకిస్తానీ సామ్తో సమానం. నెంబర్ 5 కాంబోడియా. కాంబోడియా అనేది గొప్ప సాంస్కృతిక మరియు చరిత్ర కలిగిన దేశం. ఇక్కడ అద్భుతమైన బీచ్లు ఉంటాయి. ఇక్కడ ఎన్నో రుచికరమైన వంటకాలు ఉంటాయి. ఇక్కడ నైట్ లైఫ్కి ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ మన ఇండియన్ రూపీ సుమారు 49.79 కాంబోడియన్ రియాల్తో సమానం. నెంబర్ 6 టాంజానియా. టాంజానియా అనేది ప్రపంచంలో అత్యంత విలువైన జాతీయ ఉద్యానవనములకు మరియు గేమ్ రిజర్వులకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చూసేందుకు ఎన్నో జంతువులు ఉంటాయి. ఇక్కడ జీవితాన్ని ఎంతో సుందరంగా సాగించవచ్చు. ఇక్కడ మన ఇండియన్ రూపీస్ సుమారు 30.4 టాంజానియన్ షిల్లాంగ్తో సమానం. నెంబర్ 7 మయన్మార్. మయన్మార్ అనేది బీచ్లకు మరియు దేవాలయాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేశానికి ఎంతో చారిత్రక సంస్కృతి కలిగి ఉంది. ఇక్కడ ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడ మన ఇండియన్ రూపీ సుమారు 24.18 మయన్మార్ కయాట్తో సమానం. నెంబర్ 8 సౌత్ కొరియా. సౌత్ కొరియా అనేది ఒక ట్రెడిషనల్ కంట్రీ. ఈ దేశం బ్యూటీ మరియు కాస్మెటిక్స్కి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నైట్ లైఫ్ ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఎన్నో కట్టడాలు ఉంటాయి. ఇక్కడ మన ఇండియన్ రూపీ సుమారు 16.94 సౌత్ కొరియన్ వాన్తో సమానం. నెంబర్ 9 చిలీ. చిలీ అనేది బయోజియోగ్రాఫిక్ ఐలాండ్. ఇక్కడ ఎంతో గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఎన్నో కట్టడాలు ఉంటాయి. ఇక్కడ నైట్ లైఫ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మన ఇండియన్ రూపీ సుమారు 10.62 చిలియన్ పిసోతో సమానం. నెంబర్ 10 నేపాల్. నేపాల్ అనేది మంచు కొండలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేశానికి ఎంతో చరిత్ర కలిగి ఉంది. ఇది బుద్ధుడు జన్మించినటువంటి దేశం. ఈ దేశంలో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ను చూసేందుకు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తారు. ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు ఉంటాయి. ఇక్కడ మన ఇండియన్ రూపీ సుమారు 1.60 నేపాలీస్ రూపీస్తో సమానం. ఇలా మన ఇండియన్ రూపీస్తో ఇలాంటి కొన్ని దేశాలలో మీ లైఫ్ని లగ్జరీగా గడపవచ్చు. అలాగే ఎన్నో చారిత్రక కట్టడాల గురించి తెలుసుకోవచ్చు. అక్కడ జీవిత విధానాన్ని చూడవచ్చు. అలాగే అక్కడ ఉన్న ఎన్నో పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇండియాలో అనేక కోటలు చరిత్రకు గుర్తులుగా నిలిచిపోయాయి. కానీ వాటిలో కొన్ని కోటలు ఇప్పటికీ భయం, మిస్టరీ, అస్పష్టమైన సంఘటనలతో హాంటెడ్ కోటలుగా పేరు సంపాదించుకున్నాయి. మొదటగా రాజస్థాన్లోని బన్గఢ్ కోట గురించి మాట్లాడితే ఇది ఇండియాలోనే కాదు ఆసియాలోనే అత్యంత హాంటెడ్ ప్లేస్గా గుర్తింపు పొందింది. ఈ కోటకు సంబంధించిన శాపం, మాంత్రికుడి కథ ఇప్పటికీ ప్రజలను వణికిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి వెళ్ళడం ప్రభుత్వం నిషేధించింది. ఎందుకంటే రాత్రి వేళల అసీరర స్వరాలు, ఎవరో నడుస్తున్నట్లు అడుగులు శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. చాలామంది అక్కడికి వెళ్ళి తిరిగి రాలేదనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దీని తర్వాత రాజస్థాన్లోనే ఉన్న కుల్దారా కోట గురించి చెప్పుకోవాలి. ఒకప్పుడు సంపన్న గ్రామంగా ఉన్న ఈ ప్రదేశం ఒక్క రాత్రిలో పూర్తిగా ఖాళీ అయిపోయింది. అక్కడ నివసించిన ప్రజలు ఆ గ్రామాన్ని శపించి వెళ్ళారని, అందుకే ఇప్పటికీ అక్కడ ఎవరూ స్థిరపడలేరని నమ్మకం. రాత్రి వేళల వెలుగులు కనిపించడం, అక్కడ ఆ గ్రామస్తులు ఆ గ్రామాన్ని శపించడానికి కారణం ఏంటంటే అక్కడ చేతబడులు అనేవి ఎక్కువ చేసేవారు. అలాగే ఎంతోమంది మాంత్రికులు అక్కడ ఉన్న పిల్లలను తీసుకువెళ్ళి బలిచ్చేవారు. ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో హైదరాబాద్కు దగ్గరగా ఉన్న గోల్కొండ కోట కూడా హాంటెడ్ కథలతో నిండిపోయింది. ఈ కోటలో రాత్రి సమయంలో సైనికుల కవచాల శబ్దాలు, మహిళల ఏడుపులు వస్తాయని చాలామంది చెబుతుంటారు. ముఖ్యంగా రాణి తారామతి ఆత్మ ఈ కోటలో తిరుగుతుందనే నమ్మకం ఉంది. పర్యాటకులు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా చలి వాతావరణం ఏర్పడడం, ఎవరో వెనక నుంచి చూస్తున్నటువంటి భావన, రాత్రి వేళల వెలుగులు కనిపించడం,
తర్వాత మహారాష్ట్రలోని శనివార్వాడ కోట. ఈ కోట చరిత్ర అంతా రక్తపాతంతో నిండి ఉంది. కాకామాల నన్ను కాపాడు అనే చిన్నపిల్లల కేకలు రాత్రివేళ వినిపిస్తాయని స్థానికుల నమ్మకం. అనేక మంది గార్డులు కూడా రాత్రిపూట అక్కడ డ్యూటీ చేయడానికి భయపడతారని చెబుతారు. ఇక్కడ అనేక శబ్దాలు వినపడతాయి. ఈ కోట ఎప్పుడు రక్తపాతంతో నిండిపోయి ఉండేదట. అందుకే ఇక్కడ రాత్రిపూట డ్యూటీ చేయడానికి భయపడతారు. రాజస్థాన్లోని రణ్థంబోర్ కోట హాంటెడ్ ప్రదేశంగా మారింది. యుద్ధాలలో మరణించిన యోధులు ఆత్మలు ఇప్పటికీ కోట చుట్టూ తిరుగుతాయని, అరణ్య ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు కనిపిస్తాయని కథలు ఉన్నాయి. ఆ కోట చుట్టూరు ఎంతో దట్టమైన అడవి ఉంటుంది. ఆ కోటలో మరణించిన సైనికుల యొక్క ఆత్మలు అక్కడ కనపడతాయని, రాత్రి సమయాలలో గర్జనలు అరుపులు వినిపిస్తాయని కొందరు అడవి శాఖ అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఎన్నో సామ్రాజ్యాలకి రాజుల కోటలకు నిలయమైన తమిళనాడులోని దండిగల్ కోట కూడా భయానక కథలను నిండి ఉంది. బ్రిటిష్ కాలంలో జరిగిన హింసాత్మక సంఘటనల కారణంగా అక్కడి ఆత్మలు ఇంకా శాంతి పొందలేదని చెబుతారు. రాత్రి వేళల లైట్లు ఆఫ్ చేసినప్పటికీ కొన్ని గదులలో లైట్ కనిపించడం, తలుపులు తానే తెరుచుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయట. అలాగే ఆ దండిగల్ కోట అనేది ఇంకొన్ని మరిన్ని కథనాలతో నిండి ఉంది. మధ్యప్రదేశ్లోని అసిర్గఢ్ కోటను దక్షిణ భారత గేట్వే అని కూడా పిలుస్తారు. ఈ కోటలో అనేక మంది యోధులు మరణించారు. అందుకే అక్కడికి వెళ్ళిన వారికి అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం, భయంతో వణుకు రావడం లాంటి అనుభూతులు కలిగాయని చెబుతారు. చాలామంది రాత్రిపూట అక్కడ నిలబడలేక పారిపోయారని కథలు ఉంటాయి. అలాగే ఇక్కడ రాత్రి సమయంలో వింత వింత అరుపులు, అకస్మాత్తుగా పనులు జరగటం వింత వింతగా అనిపిస్తుంది. కర్ణాటకలోని బీదర్ కోట కూడా హాంటెడ్గా పేరు పొందింది. ఈ కోటలో ఖైదీలను అమానుషంగా హింసించేవారని చరిత్ర చెబుతుంది. ఆ బాధలు అనుభవించిన ఆత్మలు ఇప్పటికీ కోట గోడల మధ్య తిరుగుతాయనే నమ్మకం ఉంది. రాత్రి వేళల అరుపులు, గొలుసులు శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు. అలాగే ఈ కోటలో ఎంతోమంది చావడంతో అక్కడికి వెళ్ళిన వారికి ఇంటికి వచ్చిన తర్వాత అదే అనుభూతి కలుగుతుందని చెబుతుంటారు. పశ్చిమ బెంగాల్లోని గౌర కోట కూడా భయానక అనుభూతులకు ప్రసిద్ధి. ఒకప్పుడు రాజధానిగా ఉన్న ఈ కోట ఇప్పుడు పూర్తిగా శిథిల వ్యవస్థకు అయింది. అక్కడికి వెళ్ళిన వారు అకస్మాత్తుగా దారి తప్పిపోవడం, ఎవరో వెంటాడుతున్నట్లు అనిపించడం లాంటి అనుభవాలు చెప్పుకున్నారు. వింత శబ్దాలు, అక్కడ ఎవరు లేకపోయినా వారిని ఎవరో పిలిచినట్లు, రాత్రి వేళల అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వారు చాలా అరుదుగా ఉన్నారు. అక్కడికి వెళ్ళే ప్రతి నలుగురిలో ఒకరు తప్పిపోవడం వలన ఆ ప్రదేశం చర్చనీయాంశంగా మారింది. చివరిగా ఉత్తరప్రదేశ్లోని చున్నూర్ కోట. ఈ కోటకు సంబంధించిన శాపాలు, రాజకుమార్తెల కథలు ఇప్పటికి ప్రజల్లో భయాన్ని కలిగిస్తాయి. నది తీరంలో ఉన్న ఈ కోటలో రాత్రి వేళల మహిళల నవ్వులు, ఏడుపులు వస్తాయని, తెల్లటి ఆకారాలు కదులుతున్నట్లు కనిపిస్తాయని చెబుతారు. అందుకే ఈ కోటను కూడా ఇండియాలోని అత్యంత హాంటెడ్ కోటగా ఒకటిగా పరిగణిస్తారు. ఈ విధంగా ఇండియాలోని ఈ 10 హాంటెడ్ కోటలు చరిత్ర, రక్తపాతం, శాపాలు, మిస్టరీలతో నిండిపోయి ఉన్నాయి. ఇవి కేవలం కథలలాగా అనిపించిన ఈ ప్రదేశాలకు వెళ్ళిన వాళ్ళు అనుభవాలు మాత్రం ఇప్పటికీ ప్రజలను భయపెడుతూనే ఉంటాయి. లారీలు, ట్రక్కులు వెనక భాగంలో హారన్ ఓకే ప్లీజ్ అని ఎందుకు రాస్తారో తెలుసా? లారీల వెనక భాగంలో హారన్ ఓకే ప్లీజ్ అని కనిపిస్తుంది. ఓవర్టేక్ చేసే ముందు హారన్ కొట్టమని చెప్పేందుకు ఇలా రాస్తారు. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో కిరోసిన్ వాహనాలు నడిచేవి. వాటికి మరీ దగ్గరగా వస్తే ప్రమాదం అని సూచించేందుకు ఆన్ కిరోసిన్ ఓకే అని రాసేవారట. మరో ప్రచారం ప్రకారం మెదుటిగా వాహనాలు లేవు, ఓవర్టేక్ చెయ్యొచ్చు అని వెనక డ్రైవర్ కు చెప్పేందుకు ఓకే బల్బును లారీ డ్రైవర్లను వెలిగించేవారు. 1993 విమాన హైజాక్ సంక్షోభాన్ని ఎన్ఎస్జీ కమాండోలు నిమిషాల వ్యవధిలోనే ఎలా తిప్పికొట్టారో తెలుసా? 1993 ఏప్రిల్లో శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కాబూల్ కు వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఓ అగాంతకుడు మొహమ్మద్ యూసుఫ్ గాలిలోనే హైజాక్ చేశాడు. కాగా పాక్ లోకి ప్రవేశం నిరాకరించడంతో విమానం అమృత్సర్ లో ల్యాండ్ అయ్యింది. అక్కడ ఎన్ఎస్జీ కమాండోలు 141 మంది ప్రాణాలను క్షేమంగా రక్షించారు. కమాండోలు విమానంలోకి ప్రవేశించిన 5 నిమిషాల వ్యవధిలోనే అగాంతకుడు యూసుఫ్ హతమయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా స్టాగ్ బీటిల్ను చెబుతారు. దీని ధర 75 లక్షలు ఉంటుంది. జపాన్, యూరప్లలో ఈ కీటకాన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. చీమలు, తేలుకున్నట్లుగా వీటికి ముందు భాగంలో కొండేలు లాంటివి ఉంటాయి. వాటితో ఫైటింగ్స్ కూడా చేసుకుంటాయి. జపాన్లో వీటి కోసం టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తారట. ఇవి భారతదేశంలో అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో లభిస్తాయి.
ప్రపంచంలో ఒక్క ముస్లింలు కూడా లేని దేశం ఏదో తెలుసా? ఒక్క ముస్లిం కూడా లేని ఏకైక దేశం వాటికన్ సిటీ. ఇది ప్రపంచంలో కల్లా చిన్న దేశం. వాటికన్ సిటీ ప్రపంచం క్రైస్తవుల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ఎక్కువగా క్రైస్తవ మత బోధకులు, నవాలు కనిపిస్తారు. ఈ దేశ విస్తరణ చదరపు కిలోమీటర్ల లోపే ఉంటుంది. 2019 నాటికి ఈ దేశ జనాభా 453 మాత్రమే. వాటికన్ సిటీని కాలినడకన అరగంటలోనే చుట్టేయొచ్చు. ఈ దేశానికి సొంత సైన్యం కూడా లేదు. విటమిన్ ఏ లోపిస్తే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా? శరీరంలోని కొవ్వులో క్రమంగా కరిగిపోయే విటమిన్ ఏ కొవ్వుతో పాటు కాలేయంలో నిల్వ ఉంటుంది. ఇది లోపిస్తే ప్రధానంగా కంటి చూపుకి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి, కళ్ళు పొడిబారటం, ఎర్రబడటం, కంటి తెల్లటి భాగంలో బీటాట్స్ మచ్చలు, కార్నియాలో నొప్పి, మసకబారటం, చిట్లిన చర్మం, కీళ్ల నొప్పులు లాంటి వివిధ అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. హార్స్ షూ క్రాబ్ రక్తం లీటర్ ధర 12 లక్షలుగా ఎందుకుంటుందో తెలుసా? అత్యంత ఖరీదైన ద్రవాలలో ఒకటైన హార్స్ షూ క్రాబ్ రక్తం లీటర్కు 12 లక్షలు పలుకుతుంది. ఈ రక్తానికి ఉన్న అరుదైన స్వభావమే అందుకు కారణం. చాలా తక్కువ స్థాయిలో ఉండే మలినాలు, బ్యాక్టీరియాకు సైతం స్పందించి అడ్డకట్టే స్వభావం ఈ రక్తానికి ఉంటుంది. అందుకే వ్యాక్సిన్లు, ఔషధాలను పరీక్షించేందుకు ఈ రక్తానికి మించిన ప్రాతమాన్యం ఇప్పటికీ అందుబాటులో లేదు. ఈ పీతల రక్తం నీలి రంగులో ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక రహస్యమైన త్రిభుజం ఉంది. దాని పేరు బెర్ముడా ట్రయాంగిల్ లేదా డెవిల్స్ ట్రయాంగిల్. ఇక్కడికి వచ్చిన వందలాది నౌకలు, విమానాలు ఒక్కసారిగా మాయమవుతాయి. ఎలాంటి సిగ్నల్ ఉండదు, శబ్దం ఉండదు. ఇక్కడ మునిగిపోయినట్లు ఆనవాలు కూడా ఉండవు, అలాగే మాయమైనట్లు కూడా ఉండదు. కేవలం నిశ్శబ్దం మరియు మరణం మాత్రమే. ఈరోజు మనం ఈ భయానక ప్రాంతంలోకి ప్రయాణం చేద్దాం. అట్లాంటిక్ మహాసముద్రంలో బెర్ముడా, మయామి, ప్యూర్టోరికోలను కలిపే ఒక ఊహాత్మిక త్రిభుజం 5 లక్షల నుంచి 15 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కంపాస్లు పనిచేయవు. ఆకాశంలో వింత లైట్లు కనిపిస్తాయి. సముద్రం ఒక్కసారిగా పాల రంగులో మారుతుంది. క్రిస్టఫర్ కొలంబస్ 1492లో ఇక్కడికి వచ్చినప్పుడు ఆకాశంలో నిప్పు గోళాలు కనపడ్డాయని, కంపాస్ పిచ్చిగా తిరుగుతుందని అతని డైరీలో రాశాడు. ఇది మొదటి రికార్డు మిస్టరీ. ఫ్లైట్ 19 1945 5 నేవీ విమానాలు 14 అనుభవజ్ఞులైన ట్రైనింగ్లో ఉండగా మేము ఎక్కడ ఉన్నామో తెలియడం లేదు. సముద్రం తెల్లగా మారింది. కంపాస్ పనిచేయడం లేదని లాస్ట్ రేడియో మెసేజ్ వచ్చింది. తర్వాత రెస్క్యూ విమానం కూడా మాయమైపోయింది. 27 మంది ఏమీ దొరకలేదు. ఇప్పటికీ అది పెద్ద మిస్టరీగా ఉంది. యుఎస్ సైక్లోప్స్ 1918 ప్రకారం అమెరికా చరిత్రలో అతిపెద్ద నాన్ కాంబాక్ట్ లాస్. 542 అడుగుల షిప్, 306 మంది ఒక్కసారిగా కనపడకుండా పోయారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ఒక్క SOS కూడా లేదు. మునిగిన డెబ్రిస్ దొరకాలి కదా, ఏమీ లేదు. ఇక్కడ కథనాల ప్రకారం ఏలియన్స్ తీసుకెళ్లారని రూమర్స్ ఉన్నాయి. మేరీ స్టెల్టెస్ 1872 ప్రకారం ప్రపంచ ప్రసిద్ధి గోస్ట్ షిప్ దొరికింది. కానీ సిబ్బంది అంతా మాయమైపోయారు. టేబుల్ మీద వేడివేడి భోజనం ఉంది. ఆ గోస్ట్ షిప్ పైపుల్లో నుంచి పొగ వస్తుంది. కానీ అక్కడ ఆ పడవలో ఏ సిబ్బంది లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ఎవరికీ తెలియదు. స్టార్ టైగర్ 1949 బ్రిటిష్ ప్యాసింజర్ ప్లేన్. లాస్ట్ మెసేజ్: వాతావరణం బాగుంది, మయామి వైపు వస్తున్నాం. తర్వాత సైలెంట్ అయిపోయింది. ఆ బెర్ముడా ట్రయాంగిల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్లేన్ నుంచి అదే లాస్ట్ మెసేజ్. ఆ తర్వాత ఎంతమంది వెతికినా ఏమీ దొరకలేదు. ఇంకా చాలా 100కు పైగా నౌకలు, 50కు పైగా విమానాలు, ఒక ఆనవాళ్ళు కూడా దొరకలేదు. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో పరిశోధనలు చేస్తున్నప్పుడు కొంతమంది సైంటిస్టులు చూసిన ప్రకారం చాలామంది పైలట్లు UFOలు చూశారని, సముద్రం అడుగున ఏలియన్ బేస్ ఉందని నౌకలు అబ్జెక్ట్ చేస్తాయని చెప్పారు. అలాగే అట్లాంటిస్ రహస్యం ప్రకారం ప్లేటో రాసిన పురాతన అట్లాంటిస్ నగరం ఇక్కడే మునిగిపోయిందని, అక్కడే అడ్వాన్స్డ్ క్రిస్టల్ టెక్నాలజీ ఇప్పటికీ యాక్టివ్గా ఉందని, నౌకలను లాగేస్తుందని చెప్పారు. నాసా శాటిలైట్ తీసిన ఫోటోల్లో బెర్ముడా ట్రయాంగిల్లో వింత పిరమిడ్లు కనిపించాయి. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ఇక్కడ టైం హోల్ ఉందని, నౌకలు భవిష్యత్తు లేదా గతంలోకి వెళ్తాయని, కొంత షిప్స్ ఇతర కాలాల్లో కనిపించాయని రూమర్స్ ఉన్నాయి. ఈ పురాతన కథనాల ప్రకారం బెర్ముడా ట్రయాంగిల్లో భారీ రాక్షస జీవి ఉందని పురాతన కథనాలు చెబుతున్నాయి. అనేక నౌకలను ఇది మింగేస్తుందని చెబుతుంటారు. భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ వింతగా మారుతుంది. కంపాస్, ఎలక్ట్రానిక్ డివైజ్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో బ్లాక్ హోల్ లాంటి పోర్స్ ఉంటాయి. ఇవి ఒక్కసారిగా ఏమీ మిగిలించకుండా తీసుకువెళ్తాయి. ఇక్కడ కంపాస్ లాంటివి ఏవి పనిచేయవు, ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతూ ఉంటుంది. సముద్రం అడుగు నుంచి భారీ గ్యాస్ బబుల్స్ వచ్చి షిప్స్ను ముంచేస్తాయి. ఇక్కడ 100 అడుగుల భారీ అలలు వస్తూ ఉంటాయి. బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీగా ఉంది. రోజు వేలాది షిప్స్ సేఫ్గా దాటుతున్నా ఒక్కసారి ఏమైనా జరిగితే మళ్ళీ మాయమైపోతుంటాయి. శాస్త్రవేత్తలు ఏమన్నా ఈ రహస్యం ఎప్పటికీ తెలియదేమో. మీరు ఏ థియరీని నమ్ముతారు? అట్లాంటిసా లేదా ఏలియన్సా లేదా టైం ట్రావెలా? నెప్ట్యూన్ మన సౌరమండలంలోని 8వ గ్రహం మరియు సూర్యుడి నుండి అత్యంత దూరంగా ఉండే గ్రహాలలో ఒకటి. ఇది ఒక మహాకావ్యమైన నీలిరంగు గ్రహం. దీనిని ఐస్ జైంట్ అని కూడా పిలుస్తారు. నెప్ట్యూన్ గురించి అనేక రహస్యాలు ఉన్నాయి. అందులో ఒకటి వజ్రాల వర్షం. ఈ గ్రహంపై వజ్రాలు వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వీడియోలో మనం నెప్ట్యూన్ యొక్క చరిత్ర, దాని అసాధారణమైన లక్షణాలు మరియు వజ్రాల వర్షం గురించి వివరంగా తెలుసుకుందాం. నెప్ట్యూన్ 1846 సెప్టెంబర్ 23న జోహాన్ మరియు హెన్రిచ్ అనే ఖగోళ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అయితే ఈ గ్రహం యొక్క ఉనికిని గణిత శాస్త్రపరంగా ముందే అంచనా వేయబడింది. 1821లో ఖగోళ శాస్త్రవేత్తలు యురేనస్ గ్రహం కక్షలో కొన్ని అసాధారణ మార్పులు గమనించారు. దీనికి కారణం మరొక గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి కావచ్చని భావించారు. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త అర్బన్ లీవియర్ మరియు బ్రిటిష్ జాన్ కుచ్ ఆడమ్స్ స్వతంత్రంగా గణనాలు చేసి ఒక కొత్త గ్రహం యొక్క స్థానాన్ని ఊహించారు. లివియర్ సూచనల ఆధారంగా బెర్లిన్ అబ్జర్వేటరీలో జోహాన్ నెప్ట్యూన్ను కనుక్కున్నాడు. రోమన్ మతంలో సముద్రాలు దేవుడైన నెప్ట్యూన్ పేరు ఈ గ్రహానికి పెట్టారు. ఇది నీలిరంగులో ఉండడం వల్ల సముద్రాన్ని పోలి ఉంటుంది. నెప్ట్యూన్ భూమి కంటే సుమారు 4 రెట్లు పెద్దది. నెప్ట్యూన్ యొక్క ద్రవ్యరాశి భూమి కంటే 17 రెట్లు ఎక్కువ. ఇక్కడ ఉష్ణోగ్రత సుమారు -214 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. నెప్ట్యూన్ యొక్క వాతావరణంలో హైడ్రోజన్ 80%, హీలియం 19% మరియు మిథేన్ 1% ఉంటాయి. మిథేన్ వల్లే ఈ గ్రహానికి నీలిరంగు వస్తుంది. నెప్ట్యూన్పై గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో వాయువులు ప్రవహిస్తాయి. ఇది సౌరమండలంలో అత్యంత శక్తివంతమైన గాలులను కలిగి ఉంటుంది. నెప్ట్యూన్ మరియు యురేనస్ వంటి ఐస్ జైంట్ల గ్రహాలలో డైమండ్ వర్షం జరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది అసలు ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నెప్ట్యూన్ యొక్క వాతావరణంలో మిథేన్ మరియు ఇతర హైడ్రోకార్బన్లు ఉంటాయి. ఈ గ్రహం లోపల భాగాలలో పీడనం మరియు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులలో మిథేన్ అణువులు విచ్ఛిన్నమై కార్బన్ పరిమాణువులుగా విడుదలవుతాయి. ఈ కార్బన్ పరిమాణువులు ఒకదానితో ఒకటి బంధించుకొని వజ్రాలుగా మారతాయి. ఈ వజ్రాలు ద్రవ రూపంలో ఉన్న మాంటిల్ ద్వారా కిందకు ప్రవహిస్తాయి. ఇది డైమండ్ వర్షంలాగా కనిపిస్తుంది. 2017లో స్లాక్ నేషనల్ యాక్సెలరేటర్ ల్యాబ్లో శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను ప్రయోగశాలలో పునరుత్పత్తి చేశారు. వారు పాలిస్ట్రీన్ ప్లాస్టిక్ని ఉపయోగించి అధిక పీడనం మరియు ఉష్ణోగ్రతలలో నానో డైమండ్స్ ఏర్పడడం గమనించారు. నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద చంద్రుడు ట్రిటియాన్. ఇది వెనకబడి కక్షలో తిరుగుతుంది. అంటే ఇది నెప్ట్యూన్చే ఒక్కసారిగా ఎక్కువ పట్టుబడి ఉండవచ్చు. ట్రిటియాన్లో నైట్రోజన్ జ్వాలాముఖులు ఉన్నాయి. ఇవి అత్యంత చల్లని ఉపగ్రహం. శనిగ్రహం లాగే నెప్ట్యూన్ కూడా రింగులు ఉన్నాయి. అయితే ఇవి చాలా మందంగా మరియు మసకగా ఉంటాయి. 1989లో నాసా యొక్క వాయేజర్ 2 నెప్ట్యూన్ దగ్గర నుండి చూసిన ఏకైక ప్రోబ్. ఇది నెప్ట్యూన్ యొక్క గ్రేట్ డార్క్ స్పాట్ మరియు ట్రిటియాన్ను క్లోజప్గా చిత్రించింది. ప్రస్తుతం నెప్ట్యూన్కు ప్రత్యేక మిషన్లు లేవు, కానీ నాసా మరియు ఈఎస్ఏ భవిష్యత్తులో ఐస్ జైంట్ల మిషన్లు ప్రణాళికతో ఉన్నాయి. నెప్ట్యూన్ అనేది ఒక అద్భుతమైన మరియు రహస్యమైన గ్రహం. దాని వజ్రాల వర్షం, అత్యంత శక్తివంతమైన గాలులు మరియు విచిత్రమైన చంద్రుడు ట్రిటియాన్ దానిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ గ్రహం గురించి ఇంకా చాలా రహస్యాలు అన్వేషించబడుతున్నాయి. భవిష్యత్తులో మనం నెప్ట్యూన్ గురించి మరింత తెలుసుకోవచ్చు. అయితే భూమిపై వర్షం కొన్నిసార్లు డైమండ్గా మారుతుందనే సామెత సాధారణంగా వినిపిస్తుంది. కానీ నిజానికి ఈ వర్షం డైమండ్లుగా మారదు. ఇది ఒక భౌగోళిక ప్రక్రియ. దీనిలో వర్షం నీరు భూమి నుండి డైమండ్లను బయటికి తీసుకువచ్చేందుకు సహాయపడుతుంది. ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. డైమండ్లు భూమి లోపల చాలా లోతైన పొరలలో అధిక ఉష్ణోగ్రత మరియు ఒత్తిడి పరిస్థితులలో ఏర్పడతాయి. ఈ డైమండ్లు కింబర్లైట్ అనే అగ్నిపర్వతంలో రాళ్లతో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఒక కింబర్లైట్ డైమండ్ మైనింగ్ ప్రాంతం. ఈ ప్రాంతంలోని భూమి లోపల డైమండ్లు ఉన్న రాళ్ళు ఉన్నాయి, కానీ ఈ రాళ్ళు ఉపరితలంపై ఉండవు. అవి మట్టి పొరల కింద దాగి ఉంటాయి. మాన్సూన్స్ కాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు భూమి ఉపరితలంపై ఉన్న మట్టి పొరలను
కొట్టుకుపోయేలా చేస్తుంది. ఈ ప్రక్రియను ఎరోషన్ అంటారు. మట్టి పొరలు తొలగినప్పుడు కింద దాగి ఉన్న కింబర్లైట్ రాళ్ళు బయటపడతాయి. ఈ రాళ్లలో ఉన్న డైమండ్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వర్షం డైమండ్లుగా మారడం అనేది ఒక సాంకేతిక వ్యక్తీకరణ మాత్రమే. నిజానికి వర్షం నీరు డైమండ్లను సృష్టించదు, కానీ ఇది భూమిలో దాగి ఉన్న డైమండ్లను బయటికి తీసుకువచ్చే ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డైమండ్లు భూమి లోపల 150 నుండి 200 కిలోమీటర్ల లోతులో అధిక ఒత్తిడి మరియు ఉష్ణోగ్రతల వద్ద కార్బన్ అణువుల స్ఫటీకరణ చెందడం వల్ల ఏర్పడతాయి. ఎక్కువగా నవ్వడం వలన హార్మోన్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మానవ శరీరంలో 60% నీరు ఉంటుంది, కాబట్టి రోజుకు 2-3 లీటర్ల నీరు తాగాలి. సూర్యుడి నుండి వచ్చే విటమిన్ డి ఎముకలను బలోపేతం చేస్తుంది. గ్రీన్ టీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. డైలీ కొద్దిగా అల్లం తినడం వలన జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది మరియు వాంతులను నివారిస్తుంది. బాదంలోని విటమిన్ ఇ ఉంటుంది. బాదం పప్పు తినడం వలన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వలన శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. మన భూమి యొక్క బరువు సుమారు 5.972 క్వాంటిలియన్ టన్నులు ఉంటుంది. డైనోసార్ ఎముకలు శిలాజాలులుగా మారడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి భూమిపై కంటే 6 రెట్లు తక్కువ. లైట్ 1 సెకండ్లో 29,90,92,458 మీటర్లు ప్రయాణిస్తుంది. ఒక మనిషి యొక్క DNA 99.9% ఒకేలా ఉంటుంది, కానీ 0.1% తేడా వ్యక్తిగత లక్షణాలను నిర్ణయిస్తుంది. భూమిపై సుమారు 1500 చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూమిపై ఆక్సిజన్లో సగం సముద్రంలోని ఫైటో ప్లాంక్టన్ నుండి వస్తుంది. ఒక మెరుపు సమయంలో ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలం కంటే 5 రెట్లు వేడిగా ఉంటుంది. 2025 నాటికి ప్రపంచంలో సుమారు 5 బిలియన్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. వైఫై అనే పేరు వైర్లెస్ ఫిడిలిటీ నుండి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2025లో వైద్యం, రవాణా మరియు విద్యా విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 5G నెట్వర్క్ 4G కంటే 100 రెట్లు వేగవంతమైనది. మొదటి కంప్యూటర్ ENIAC 1945లో 27 టన్నుల బరువుతో తయారయ్యింది. డ్రోన్స్ ఇప్పుడు వైద్య సామాగ్రి డెలివరీకి ఉపయోగపడుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్లు సాంప్రదాయ కంప్యూటర్ల కంటే లక్షల రెట్లు వేగవంతమైనవి. అమెజాన్ వర్షారణ్యం భూమిపై 20% ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి సంవత్సరం సముద్రంలో 5 ట్రిలియన్ ప్లాస్టిక్ ముక్కలు తేలుతున్నాయి. 19వ శతాబ్దం నుండి భూమి ఉష్ణోగ్రత 1.1 డిగ్రీ సెల్సియస్ పెరుగుతూ వచ్చింది. ఒక చెట్టు సంవత్సరానికి 48 పౌండ్ల కార్బన్ డైఆక్సైడ్ను శోషిస్తుంది. సముద్రాలు భూమి ఉపరితలంలో 71% కవర్ చేస్తాయి. ఒక బ్లూ వేల్ సుమారు 200 టన్నుల బరువు ఉంటుంది. హమ్మింగ్ బర్డ్ 1 సెకండ్లలో 80 సార్లు రెక్కలు ఆడించగలదు. సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో 9.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. అంటార్క్టికాలోని మంచు 70% తాజా నీటిని కలిగి ఉంది. రెఫ్లేసియా పుష్పం ప్రపంచంలో అతిపెద్ద పుష్పం. ఇది సుమారు 10 కిలోల బరువు వరకు ఉంటుంది. ఈజిప్ట్లోని గీజా పిరమిడ్లను 4500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. భారతీయ శాస్త్రీయ సంగీతం 7 స్వరాలపై ఆధారపడి ఉంది. యోగా 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనికమైన ఆలయంలో ఒకటి. భారతదేశంలో సుమారు 19,500 కంటే ఎక్కువ భాషలు మరియు మండలికాలు మాట్లాడబడతాయి. ఒక నీలి తిమింగలం సుమారు 30 మీటర్ల పొడవు ఉంటుంది. గోధుమలు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన ఆహార పంట. ఒక మనిషి బాడీ 60% వాటర్తో నిండి ఉంటే ఒక బ్రెయిన్ మాత్రమే 75% నీటితో ఉంటుంది. ఒక రోజులో సుమారు 86,400 సెకండ్లు ఉంటాయి. నక్కలు ఒంటరిగా ఉండే జంతువులు, సమూహాలలో కాదు. తిమింగలాలు నీటిలో నిద్రపోతాయి కానీ మునగవు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో 400 కోట్లకు పైగా చెట్లు ఉన్నాయి. బ్లాక్ ప్యాంథర్ అనేది ప్రత్యేక జాతి కాదు, నల్ల చిరుతపులి. జిరాఫీలు 24 గంటలలో కేవలం 5 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి. ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెంలో ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోట ఉంది. చార్మినార్ 1591లో నిర్మించబడింది. తెలుగు భాష ప్రపంచంలోనే 4వ అత్యధికంగా మాట్లాడే భాష.
రామాయణంలోని శ్రీరాముడి పేరు 27,600 సార్లు వచ్చింది. సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీదకి చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. శనిగ్రహం నీటి మీద తేలగలదు, ఎందుకంటే అది తేలికైనది. నక్షత్రాలు రాత్రిపూట కనిపించడానికి కారణం సూర్యకాంతి వాటిపై పడడం. చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుండి 3.8 సెంటీమీటర్లు దూరంగా జరుగుతున్నాడు. ఒక మిల్కీవే గెలాక్సీలో 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. మన కళ్ళు సుమారు 1 కోటి రంగులను గుర్తించగలవు. ఒక మనిషి యొక్క గుండె రోజుకు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. మన నాలుక మీద 10,000 రుచి కణాలు ఉంటాయి. మనుషులు రోజుకు సగటున 4,000 మాటలు మాట్లాడతారు. ఒక సీతాకోక చిలుక 12 మైళ్ళు దూరం వరకు వాసనను గుర్తించగలదు. ఒక టొరంటోలో 2 సంవత్సరాల వరకు ఆహారం లేకుండా జీవించగలదు. ఒక పైనాపిల్ పండడానికి సుమారు 2 నుండి 3 సంవత్సరాలు పడుతుంది. కివీలో విటమిన్ సితో నిండి ఉంటుంది. తేనె 3,000 సంవత్సరాలు పాతదైనా పాడు కాదు. ఒక ఏనుగు 4 కిలోమీటర్ల దూరం నుండి నీటి వాసనను గుర్తించగలదు. ఒక చికెన్ తల లేకుండా 18 నెలలు జీవిస్తుంది. భూమి ప్రతి సంవత్సరం 1000 మైళ్ళ వేగంతో తిరుగుతుంది. హిమాలయాలు ప్రతి సంవత్సరం 2 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం మరియు చిన్న ఖండం. అమెజాన్ నది ప్రపంచంలో అత్యంత పెద్దది. ఆఫ్రికా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఖండం. ఒక వ్యక్తి నెలకు 1.5 కిలోల చర్మాన్ని కోల్పోతాడు. మన శరీరంలో 60,000 మైళ్ళ రక్త కణాలు ఉన్నాయి. ఒక మనిషి తన జీవితంలో సగటుగా 35 టన్నుల ఆహారం తింటాడు. హార్వర్డ్ ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన 4 సంవత్సరాల వయసులో మాట్లాడడం ప్రారంభించాడు. 1 టన్ను కాగితం రీసైకిల్ చేయడం వలన 17 చెట్లు కాపాడబడతాయి. ప్లాస్టిక్ కుళ్ళిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. భూమిపై 71% నీరు ఉంటే 29% భూమి మాత్రమే ఉంది. ఒక వర్షపు చెట్టు రోజుకు 1000 లీటర్ల నీటిని ఆవిరి చేస్తుంది. సముద్రంలో అలలు రాకపోతే ఏమవుతుంది అనే విషయం గురించి తెలుసుకోవడానికి ముందుగా అలలు అసలు సముద్ర వ్యవస్థలో ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవాలి. అలలు సముద్ర జీవన వ్యవస్థ, వాతావరణం, తీర ప్రాంతం, భౌగోళిక నిర్మాణం మరియు మానవ జీవనంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. కాబట్టి అలలు లేని సముద్రం యొక్క పరిణామాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సముద్రంలో అలలు రాకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న సముద్ర శాస్త్రం, జీవశాస్త్రం, వాతావరణ శాస్త్రం మరియు సామాజిక ఆర్థిక రంగాలలో లోతైన చర్చను రేకెత్తిస్తుంది. సముద్ర అలలు గాలి, సముద్ర ఉపరితలం మరియు భూమి యొక్క భ్రమణం వంటి సహజ శక్తుల ద్వారా ఏర్పడతాయి. అవి సముద్ర జీవన వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. అలలు లేకపోతే సముద్రం ఒక నిశ్చల జలాశయంగా మారుతుంది. ఇది పర్యావరణం మరియు మానవ జీవనంపై తీవ్రమైన పరిణామాలు కలిగిస్తుంది. మొదటిగా సముద్ర అలలు ఆక్సిజన్ సరఫరాకు దాహోదం చేస్తాయి. అలల సముద్రం ఉపరితలంపై కదలికను సృష్టించడం ద్వారా గాలిలోని ఆక్సిజన్ నీటిలో కలవడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ సముద్ర జీవులకు, ముఖ్యంగా ప్లవకాలకు ఆక్సిజన్ అందిస్తుంది. ప్లవకాలు సముద్ర ఫుడ్ చైన్ పునాదిగా ఉంటాయి, ఎందుకంటే అవి చేపలు, సముద్ర క్షీరదారులు మరియు ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. అలలు లేకపోతే ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఇది సముద్ర జీవన వైవిధ్యానికి దెబ్బతీస్తుంది. రెండవదిగా అలలు సముద్ర స్రావంతులను అనగా ఓషన్ కరెంట్స్ను నడిపిస్తాయి. ఈ ఓషన్ కరెంట్స్ ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, పోషకాలను వివిధ ప్రాంతాలకు రవాణా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు గల్ఫ్ స్ట్రీమ్ వంటి ఓషన్ కరెంట్స్ యూరప్లోని వాతావరణాన్ని వెచ్చగా ఉంచుతాయి. అలలు లేకపోతే ఈ ఓషన్ కరెంట్స్ నీరసించి భూమి యొక్క వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది వాతావరణ మార్పులను, అసాధారణ వాతావరణ సంఘటనలను పెంచవచ్చు. తీర ప్రాంతంలో భౌగోళిక నిర్మాణంపై కూడా అలలు గణనీయమైన ప్రభావం చూపుతాయి. అలలు తీరాలను ఆకృతి చేస్తాయి, ఇసుకను రవాణా చేస్తాయి మరియు తీర ప్రాంతంలో కోతను నియంత్రిస్తాయి. అలలు లేకపోతే తీర ప్రాంతాలు నిశ్చలంగా మారి ఇసుక, బీచ్లు క్రమంగా క్షీణించవచ్చు. ఇది తీర ప్రాంతంలో నగరాల మరియు గ్రామాలలో నివసించే ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేస్తుంది. మానవ జీవనంపై కూడా అలలు లేకపోవడం తీవ్రమైన పరిణామాలు కలిగిస్తుంది.
సముద్ర రవాణా వ్యవస్థ అలలపై ఆధారపడుతుంది, ఎందుకంటే అవి ఓడల కదలికను ప్రభావితం చేస్తాయి. అలలు లేకపోతే సముద్ర రవాణా వ్యవస్థలో అస్థిరత ఏర్పడుతుంది. అదనంగా చేపలు పట్టే వృత్తి కూడా దెబ్బతింటుంది, ఎందుకంటే చేపలు మరియు ఇతర సముద్ర జీవులు అలలు లేని నిశ్చల జలాశయంలో జీవించడానికి అనుకూలంగా ఉండదు. సముద్ర అలలు సంస్కృతి మరియు జీవన శైలిలో కూడా ప్రముఖమైనవే. అలలు సర్ఫింగ్, సముద్ర క్రీడలు మరియు పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణీయంగా ఉంటాయి. అలలు లేకపోతే ఈ రంగాలు క్షీణించి తీవ్ర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అలలు లేని సముద్రం కూడా శక్తి ఉత్పత్తికి సంబంధించిన సవాళ్లను తెస్తుంది. అలల శక్తి నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతికలు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నాయి. అలలు లేకపోతే ఈ పునరుత్పాదక శక్తి వనరు అందుబాటులో ఉండదు. ఇది శక్తి సంక్షోభాన్ని తీవ్రం చేయవచ్చు. చివరిగా సముద్ర అలలు భూమి యొక్క సహజ సమతుల్యతను కాపాడడంలో కీలకమైనవి. అవి లేకపోతే సముద్రం యొక్క నిశ్చల జీవం లేని జలాశయంగా మారుతుంది. ఇది గ్లోబల్ ఎకోసిస్టమ్ను పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి అలలు సముద్ర జీవన వ్యవస్థలో అంతర్భాగంగా ఉంటాయని, వాటి అనుపస్థితిని తీవ్రమైన పరిణామాలు కలిగిస్తుందని అర్థం చేసుకోవాలి. సముద్ర అలలు లేని ప్రపంచం కేవలం ఊహాత్మకమైనది కాదు, ఇది సముద్ర జీవన వైవిధ్యం, వాతావరణం మరియు మానవ జీవనంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అందువల్ల అలలు ప్రాముఖ్యతను గుర్తించి సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడడం మన బాధ్యత. మన డైలీ రోజుల్లో సూర్యుడిని చూస్తూనే ఉంటాం, కానీ సూర్యుడు ఎలా జన్మించాడో తెలుసా? సూర్యుడు మన సౌర కుటుంబంలో కేంద్రమైన అతిపెద్ద నక్షత్రం. ఇది హైడ్రోజన్ మరియు హీలియం గ్యాసుల ఇతర పార్టికల్స్తో ఏర్పడింది. సూర్యుని శక్తి అంతరిక్షంలో ఉన్న సమస్త జీవరాశులకు జీవనాధారంగా పనిచేస్తుంది. అయితే సూర్యుని నిర్మాణం ఎలా జరిగిందో మరియు దీనిలోని పదార్థాలు ఎలా ఉత్పత్తి అయ్యాయో తెలుసుకోవడం ముఖ్యమైన అంశం. కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక అతిపెద్ద గ్యాస్ మరియు ఇతర పార్టికల్స్ మధ్య న్యూక్లియర్ రియాక్షన్ జరిగింది. దీనినే నెబులా అంటాం. ఈ నెబులా కారణంగానే సూర్యుడు మరియు ఇతర గ్రహాలు ఏర్పడ్డాయి. దీనిని నెబులార్ థియరీ అని కూడా అంటాము. అంతరిక్షంలో హైడ్రోజన్ మరియు ఇతర తేలికపాటి ఎలిమెంట్స్తో కూడిన అతిపెద్ద నెబులా ఉండేది. ఒక సూపర్ నోవా పేలుడు కారణంగా ఈ నెబులా కంప్రెస్ అవ్వడం ప్రారంభమైంది. నెబులా కంప్రెస్ అయినప్పుడు ఒక సెంట్రల్ స్పెరికల్ కోర్ అనేది ఏర్పడింది. దీనిని ప్రోటోసన్ అని అంటారు. ఈ యొక్క సెంట్రల్ స్పెరికల్ కోర్ అనేది ఏర్పడినప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరగటం స్టార్ట్ అయింది. తగినంత ఉష్ణోగ్రత అనగా 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ చేరిన తర్వాత హైడ్రోజన్ ఆటమ్స్ ఒకదానితో ఒకటి కలిసిపోయి హీలియం ఆటమ్స్గా ఏర్పడ్డాయి. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా విపరీతమైన శక్తి విడుదలైంది. అప్పటిదాకా మామూలుగా ఉన్న మన సూర్యుడు ఇప్పటి నుండి ప్రకాశించడం మొదలుపెట్టాడు. సూర్యుడు అనేక రకాల పదార్థాలతో నిర్మితమై ఉంటాడు. ఇందులో ప్రధానంగా 74% హైడ్రోజన్ మరియు 24% హీలియం, అలాగే 2% ఇతర ఎలిమెంట్స్తో కలిగి ఉంటాడు. సూర్యుడు ప్రకాశించడం మొదలైన తరువాత 6 ప్రక్రియలు జరిగాయి. ఇందులో మొదటిది కోర్. ఇక్కడ టెంపరేచర్ సుమారు 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ ఫ్యూజన్ వల్ల సూర్యుని యొక్క శక్తి పెరుగుతుంది. రెండవది రేడియేటివ్ జోన్. ఇక్కడ శక్తి నెమ్మదిగా పైకి ప్రసరిస్తుంది. మూడవది కనెక్టివ్ జోన్. ఇందులో వేడిగా ఉన్న గ్యాస్ పైకి లేచి చల్లగా ఉన్న గ్యాస్ లోపలికి వెళుతుంది. నాలుగవది ఫోటోస్ఫియర్. మనకు కనిపించే సూర్యుని ఉపరితలం ఇదే. ఇక్కడ సోలార్ గ్రాన్యులేషన్ అనే రేడియో వేవ్స్ కనిపిస్తాయి. ఐదవది క్రోమోస్ఫియర్. ఇక్కడ ఉండే లేయర్స్ సోలార్ ఫ్లేర్స్ను ఎమిట్ చేస్తాయి. ఆరవది కరోనా. ఇది సూర్యుని లోపల వాతావరణం. ఇది చాలా వేడిగా ఉంటుంది, కొన్ని మిలియన్ డిగ్రీ సెల్సియస్ కలిగి ఉంటుంది. ఇలా న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడం వలన సూర్యుడు ప్రకాశించడం, అలాగే శక్తిని పెంచుకోవడం జరిగింది. సూర్యుని యొక్క కోర్లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా హీలియంగా మారుతాయి. సూర్యుని జీవన చక్రం కొనసాగుతున్న కొద్దీ కార్బన్, నైట్రోజన్, ఐరన్ వంటి ఎలిమెంట్స్ ఎన్నో ఉత్పత్తి అవుతాయి. ఈ ఎలిమెంట్స్ భవిష్యత్తులో
నక్షత్రాలు మరియు ఇతర గ్రహాల నిర్మాణానికి సహాయపడతాయి. సూర్యుని ఉపరితలం నుండి సోలార్ పార్టికల్స్ అంతరిక్షంలో విడుదలవుతాయి. వాటిని సోలార్ విండ్స్ అని అంటారు. సుమారు 5 బిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యుడు పెద్ద రెడ్ జైంట్గా మారతాడు. ఆ తర్వాత తన భయంకరమైన ఆకారాన్ని వదిలి వైట్ డ్రాఫ్ట్గా మారి చివరకు చల్లబడిపోతాడు. సూర్యుడు విశ్వంలో అత్యంత శక్తివంతమైన నక్షత్రాలలో ఒకటి. ఇది హైడ్రోజన్ మరియు హీలియం ఇతర పార్టికల్స్తో కలిసి ఏర్పడింది. న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా ప్రకాశిస్తుంది. ఇలా సూర్యుడు కొన్ని లక్షల సంవత్సరాల నుండి తన జీవనాన్ని సాగిస్తున్నాడు. సూర్యుడు లేకపోతే భూమిపై జీవనం అసాధ్యం. కాబట్టి మనం సూర్యుని నుండి వచ్చే శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.